నెక్స్ట్ వన్ 530 ఇది 31 అంటే 41 అవుతుంది. 541 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రాపర్టీ ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్? అయానిక్ కాంపౌండ్స్కి ఏ ప్రాపర్టీ ఉంటుంది? హై మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్. ఎస్. ఎందుకు? అయానిక్ బాండ్ అనేది స్ట్రాంగెస్ట్ బాండ్, స్ట్రాంగ్ బాండ్ కాబట్టి హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి. సో ప్లస్ మైనస్ చార్జెస్ ఒక ప్లస్కి ఒక మైనస్కి ఇట్లా డిఫరెంట్ మైనస్ మధ్య అట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నాన్ డైరెక్షనల్. హై రియాక్టివిటీ, ఫ్రీ అయాన్స్ ఉంటాయి కాబట్టి హై రియాక్టివిటీ ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ వాట్? ఆల్ ద అబోవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 542 క్వశ్చన్. ద మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ అరౌండ్ ఏ గివెన్ అయాన్ ఇన్ ఏ క్రిస్టల్ ఈజ్ కాల్డ్. సో ఒక అయాన్ చుట్టూ ఉండే ఆపోజిట్ అయాన్ల యొక్క సంఖ్యని ఏమంటారు? ఇట్స్ కోఆర్డినేషన్ నంబర్ అంటారు. సోడియం క్లోరైడ్ ఉందనుకోండి, ప్రతి సోడియం ప్లస్ చుట్టూ 6 Cl మైనస్ అయాన్స్ ఉంటాయి. అట్లే ప్రతి Cl మైనస్ చుట్టూ 6 Na ప్లస్ అయాన్స్ ఉంటాయి. కాబట్టి NaClలో Na యొక్క కోఆర్డినేషన్ నెంబర్ అయినా Cl యొక్క కోఆర్డినేషన్ నెంబర్ అయినా ఎంత? 6. Na యొక్క కోఆర్డినేషన్ నెంబర్ అయినా Cl యొక్క కోఆర్డినేషన్ నెంబర్ అయినా ఎంత తీసుకోవాలి? 6గా తీసుకోవాలి. అదే ఒకవేళ సీజియం క్లోరైడ్ ఉంది అనుకోండి, సీజియం క్లోరైడ్లో ప్రతి సీజియం చుట్టూ 8 క్లోరైడ్ అయాన్లు ఉంటాయి. ప్రతి క్లోరిన్ అయాన్ చుట్టూ 8 సిఎస్ ప్లస్ అయాన్లు ఉంటాయి. కాబట్టి సీజియం క్లోరైడ్ యొక్క కోఆర్డినేషన్ నెంబర్ ఎంత అంటే 8. కాబట్టి ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ ఎన్ని అయితే ఉంటాయో దాని యొక్క కోఆర్డినేషన్ నెంబర్ అంటారు. 543 క్వశ్చన్. ద కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ Na ప్లస్ ఇన్ NaCl ఈజ్. ఇంతకుముందు చెప్పినాను. NaClలో ప్రతి Na ప్లస్ చుట్టూ 6 Cl మైనస్ అయాన్స్ ఉంటాయి. 6 Cl మైనస్ అయాన్స్ ఉంటాయి. ప్రతి Na ప్లస్ చుట్టూ 6 Cl మైనస్ అయాన్స్ ఉంటాయి. 6 Cl మైనస్ అయాన్స్ ఉండడం జరుగుతుంది. కాబట్టి Na యొక్క కోఆర్డినేషన్ నెంబర్ ఎంత అంటే 6. NaClలో Na ప్లస్ కోఆర్డినేషన్ 6. Cl మైనస్ కూడా ఎంత అవుతుంది? 6a అవుతుంది. ప్రతి Cl మైనస్ చుట్టూ కూడా మళ్ళీ 6 Na ప్లస్ అయాన్స్ ఉంటాయి. నెక్స్ట్, ద స్ట్రక్చర్ ఆఫ్ NaCl ఈజ్. NaCl యొక్క స్ట్రక్చర్ ఏంటిదంటే ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్. NaCl యొక్క స్ట్రక్చర్ ఏంటిదంటే ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్. అదే సీజియం క్లోరైడ్ యొక్క స్ట్రక్చర్ ఏంటిదంటే బాడీ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్. NaCl యొక్క స్ట్రక్చర్ ఏంటిది? ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్ అంటే ఈ విధంగా ప్రతి ఫేస్ మధ్యలో ఒక్కొక్క అయాన్ ఉంటుంది. ఇది ఒక్కొక్క అయాన్ ఉంటుంది. 6 ఫేస్లు ఉంటాయి కాబట్టి 6 అయాన్స్ ఉంటాయి. అది ఫేస్ సెంటర్డ్. బాడీ సెంటర్డ్ అంటే ఎట్లా ఉంటుంది? సో ఇది బాడీ సెంటర్డ్ అంటే బాడీ మధ్యలో ఒకటి అంటే ప్లస్ ఉంటే దాని చుట్టూ ఇట్లా 8 మైనస్ అయాన్స్ ఉంటాయి. చూడండి, 8 మైనస్ అయాన్స్ ఉంటాయి. ఇదేమో బాడీ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్, ఇదేమో ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్. NaCl ఏమో ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్. ఇది సీజియం క్లోరైడ్. 35. NaCl కంటైన్స్. NaClలో ఏముంటాయి? NaClలో ఏముంటవి? NaCl యూనిట్స్ ఉంటాయా? ర్యాండమ్లీ అరేంజ్డ్ అయాన్స్ ఉంటాయా? ఆర్డర్లీ అరేంజ్డ్ ఉంటాయా? NaClలో ఆర్డర్లీ అరేంజ్డ్ అయాన్స్ ఉంటాయి. ఎందుకంటే NaCl అనేది అయానిక్ కాబట్టి స్ట్రాంగ్ అట్రాక్షన్స్ ఉంటాయి. స్ట్రాంగ్ అట్రాక్షన్స్ ఉండడం వల్ల దగ్గరగా వాటి యొక్క పార్టికల్స్ ఉంటాయి, అయాన్స్ ఉంటాయి. దగ్గరగా ఉండి ఒక ఆర్డర్లీ ఫ్యాషన్ లోపల అరేంజ్ అయి ఉండడం జరుగుతుంది.